వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్టోరీ అరిచే ఇంటి రహస్యం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నరసాపురం అనే గ్రామంలో ఒక పాత బంగ్లా ఉంది. 40 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవ్వరూ నివసించడం లేదు. అక్కడ రాత్రివేళ పిల్లల అరుపులు, డోర్లు మూయబడిన శబ్దాలు, కిటికీలో నుంచి చీకటి కళ్ళు కనిపించడం వంటి మిస్టరీలు ఉన్నాయి. ఆ ఇంటిని స్థానికులు అరిచే ఇల్లు అని పిలిచేవారు. ఒకసారి జర్నలిస్ట్ శివకి ఈ ఇంటి గురించి తెలిసి నిజం తెలుసుకోవాలనుకుంటాడు. అతడు నగరం నుంచి వచ్చి ఆ గ్రామంలో కూర్చొని గ్రామస్తులతో ఇలా మాట్లాడుతాడు. ఇది కేవలం భ్రమ లేక వాస్తవంగా దయ్యం ఉందా అని అడుగుతాడు. ఒక ముసలి తల్లి రాధమ్మ ఇలా చెబుతుంది. నిజమే బాబు, ఆ ఇంట్లో విద్య అనే బిడ్డ మాయమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆమె మాయమైన రోజున అరుపులు వినిపిస్తాయి అని చెబుతుంది. శివ ఆ ఇంటి గురించి సమాచారాన్ని సేకరించేందుకు గ్రామ పాఠశాల టీచర్ గణేష్ మాస్టర్ని కలుస్తాడు. గణేష్ మాస్టర్ ఇలా చెప్తాడు. అది ఓ శిక్షణశాల బంగ్లా. ఓసారి స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్లారు. విద్య అనే బిడ్డ అక్కడే కనిపించలేదు. పోలీసులంతా దాన్ని ప్రమాదం అనుకుని మూసివేశారు. కానీ ఏమీ రుజువు కాలేదు అని చెబుతాడు. శివ ఆ రాత్రే కెమెరా, వాయిస్ రికార్డర్, టార్చ్తో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతను పై అంతస్తు ఎక్కగానే చలి, నిశ్శబ్దం, ఆపై ఓ చిన్నారి అరుపు. అమ్మా అమ్మా, నన్ను చూడు, నన్ను ఎవరూ చూడట్లేదు అని వినబడుతుంది. అతను భయంతో పైకెత్తిన కెమెరాలో ఒక చిన్నారి తెల్ల గౌను వేసుకొని కనబడుతుంది. ఆమె కళ్ళు అద్దంలా వెలుగుతున్నాయి. వెంటనే ఆ పిల్ల ఆకాశంగా పొగగా మాయమవుతుంది. శివ వీడియోతో పాటు ఆ ఘటనను పట్టణ పోలీస్ శాఖకు చేరవేస్తాడు. ఇన్స్పెక్టర్ రావు ఆ కేసును తిరిగి తెరుస్తాడు. తద్వారా తెలుస్తుంది ఆ కాలంలో విద్య అనే బిడ్డను స్కూల్ టీచర్ చేసిన దురాక్రమణ దాకా కథ వెళుతుంది. భయంతో ఆమెను బంగ్లాలోని పాత గదిలో బంధించి వేశారు. పిల్ల కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. కొన్ని రోజుల్లోనే ఆ చిన్నారి మరణించింది. అది అప్పటి కాలంలో బయటికి రాలేదు. శివ చేసిన వీడియో ఆధారంగా మరణించిన విద్య ఆత్మకు న్యాయం జరుగుతుంది. ఆ టీచర్ కుటుంబం గ్రామంలో ఉండడాన్ని గ్రామస్తులు తెలుసుకొని వారిని వెళ్ళగొడతారు. ఇన్స్పెక్టర్ రావు ఆ ఇంటిలో విద్యకు స్మారక స్తంభం కట్టిస్తాడు. ఆ రోజు రాత్రి చివరిసారి అరుపు వినిపిస్తుంది. శివ చూస్తాడు. ఆ దెయ్యం కరుణగా నవ్వుతుంది. విద్య ఆత్మ ఇలా అంటుంది, ధన్యవాదాలు, నన్ను గుర్తుపట్టారు అని అంటుంది. ఆ తరువాత ఆ ఇంట్లో మళ్ళీ దయ్యం కనిపించలేదు. పిల్లలు ఆ ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ఊరు మళ్ళీ సాధారణంగా మారింది. స్టోరీ నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.